150 వసంతాల వావిళ్ళ వాంగ్మయ వైజయంతి 14వ భాగం 29/4/20 ఇతిహాసాలు జాతీయ సమైక్యత డాక్టర్ జి.డి. నాయుడు గారి వ్యాసం. ప్రవేశిక జాతీయ సమైక్యతాభావం ఆంగ్లేయులు భారతదేశాన్ని పాలిస్తున్న రోజుల్లో ప్రముఖంగా ఏర్పడింది. అంతకుముందు మహమ్మదీయుల దురాగతాలను సహించలేని కొందరు భారతీయుల్లో కూడా ఈ జాతీయ సమైక్యతా భావం మనకు కనిపిస్తుంది. ఈ రెండు సందర్భాల్లో వచ్చిన సాహిత్యం ఎక్కువగా జాతీయ సమైక్యతకు వర్ణించబడి, అలానే అంతకుముందు సాహిత్యంలో జాతీయ సమైక్యత లేదనే భావం లేదు. అంతకుముందున్న సాహిత్యంలో జాతీయ భావం అంతర్లీనంగా కథల మేళవింపులో కనిపిస్తుంది. ఇతిహాసాలు మానవ అంతర్జీవితాన్ని సంబంధించిన హృదయ భావాలు అధికంగా చెప్పారు. కాబట్టి వీటిలోని జాతీయ సమైక్యత భావ సమైక్యంగా గుర్తించాలి. ఋగ్వేదంలోని పృథ్వీ సూక్తం జన్మభూమి స్తుతే. అందులో సమస్త చరాచర ప్రకృతిని ధరించిన పృథ్వీ జననిగా భావింపబడి, వేదాలన్నీ కూడా మానవుని భావ సమైక్యతనే వివరించారు. సాహిత్యం విషయానికొస్తే సకల జీవులకు హితాన్ని ఉపదేశించేది సాహిత్యం. హితం వేరు, ప్రియం వేరు. తాత్కాలిక ఆనందం కలిగించేది ప్రియం, శాశ్వత ఆనందాన్ని కలిగించేది హితం. అలాంటి హితాన్ని చెప్పేది సాహిత్యం. కాబట్టి ఒక మంచి సాహిత్యం అంటే జనులందరినీ కృతార్థులను చేసేటువంటి. ఆంగ్లంలో ఒక మాట, ఈవెన్ గాడ్స్ మస్ట్ డై బట్ ది సావరిన్ పోయట్రీ రిమైన్స్ స్ట్రాంగర్ దాన్ ది డెత్. మళ్ళా ఈవెన్ గాడ్స్ మస్ట్ డై బట్ ది సావరిన్ పోయట్రీ రిమైన్స్ స్ట్రాంగర్ దాన్ ది డెత్. దేవుళ్ళు కూడా మరణిస్తారు, కానీ ఉత్తమ సాహిత్యం మృత్యువును కూడా జయించి జీవిస్తుంది. ప్రాచీన సాహితీకారుడు కథ అనేది తీర్పు పదార్థంలో వైద్యానికి పనికి వచ్చే మందును నింపి శ్రోతలకు అందించి, మానసిక వ్యాధిగ్రస్తులైన శ్రోతలు లేదా పఠితలకు వ్యాధిని పోగొట్టేది ఆ మందు. కొందరు ఆ మందును గ్రహించక మందుపై పూయబడిన తీపి పదార్థమనే కథను అలాంటి వాళ్ళ ఆనాటి సాహిత్యం ఇవాళ పనికి రానిదిగా కనిపిస్తుంది. ప్రాచీనుడు లౌకిక విషయాల కన్నా అలౌకిక ఆనందాల విషయాలను ఎక్కువగా ప్రస్తుతించి, అలౌకిక ఆనందాన్ని లౌకిక జీవన విధానం ఎలా ఉండాలో మన ఇతిహాసాలకు ఐతిహాసికులు చక్కగా వివరించారు. ఇతిహాసమనే కావ్య ప్రభేదం గురించి రాజశేఖరుడు రెండు రకాలు. ఒకటి పరిక్రియా ఇతిహాసమని, రెండవది పురాకల్ప ఇతిహాసం. వీటినే బోధుడు కావ్యేతిహాసమని, శాస్త్రేతిహాసమని రెండు రకాలు. పాశ్చాత్యుడు కూడా ఇతిహాసాన్ని ఒకటి ఆథెంటిక్ ఎపిక్ ఆర్ ప్రైమరీ ఎపిక్ ఆర్ ఎపిక్ ఆఫ్ గ్రోత్ ఆర్ లిటరరీ ఎపిక్ ఆర్ సెకండరీ ఎపిక్ ఆర్ ఎపిక్ ఆఫ్ ఆర్ట్ అని చెప్పి రాజశేఖరుడు చెప్పిన లక్షణాలు, భోజుడు వివరించిన విషయ, పాశ్చాత్యులు ఆలోచనలు కలిపితే తేలే సారాంశం రామాయణ కావ్య ఇతిహాసం లేదా పరిక్రియా ఇతిహాసం ప్రైమరీ ఎపిక్ అవుతుంది. రామాయణం వ్యక్తి ప్రాధాన్యం గలక, భారతం క్రియా ప్రాధాన్యం గలక. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం
మోక్షాన్ని ప్రతిపాదించేది భాగవతం. 3 జాతీయ. ఇక జాతీయత విషయానికి వస్తే మనమంతా కలిసి మనంగా బతక అనుకునేది జాతీయత అన్నారు విమర్శకులు. మనమంతా అంటే ఒక సమస్య ఉంది ఇక్కడ. ఒక కుటుంబంలోని వాళ్ళ, ఒక జిల్లా వాళ్ళ, రాష్ట్రవాసుల, దేశవాసుల. అద్దెక్కడ బ్రిటిష్ పరిపాలన నాటి కాలం జాతీయ అన్నది మొత్తం భారత సంబంధిగా భావించాం. ఇతిహాసం కాలం నాటి భారతదేశమంతా ఒక్కరి పరిపాలనలో ఎన్నో సామంత రాజ్యాలు. ఆ పరిపాలకుల లేదా ఆ ప్రజల దృష్టిలో జాతీయత ఆయా రాజ్యాల లేదా సామంత రాజ్యాల పరిమితం కావచ్చునేమో. మరి ఐతిహాస కవుల యొక్క జాతీయత ప్రాపంచిక దృష్టితో కూడుకున్న ప్రపంచంలోని మానవులంతా ఈ విధంగా ఉండాలని వాళ్ళు భావించి చెప్పేది. మన ఐతిహాసికుల దృష్టి నాలుగు. మన ఐతిహాసికులు ఏ చెప్పినా సమస్త ప్రపంచ దృష్టితోనే చెప్పారు అనడానికి మన వివాహ సందర్భంలో చెప్పే విషయం ఒకటి ఉంది. 50 కోటి యోజన విస్తీర్ణే భూమండలి 1,00,000 యోజన విస్తీర్ణే జంబూద్వీపే అని. 50 కోట్ల యోజనాల విస్తీర్ణం గల భూమండలం, 1,00,000 యోజనాల విస్తీర్ణంగా జంబూద్వీపం భావింప. అంటే మన ఐతిహాసికులు ప్రతిపాదించ ఏ భావమైన ఇంత సువిశాలమైన స్థలంలో మానవుల జీవన ప్రగతి దృష్టిలో పెట్టుకొని చెప్పి లోకాన్ని రక్షించడానికి సరస్వతీదేవి బ్రహ్మలోకం నుండి భూలోకాన్ని దిగింది అనుకుంటే మొదటి పాదం మంజీరధ్వని రామాయణమైందని, రెండవ పాదం కటకధ్వని భారతమైందని, పింగళి సువర్ణ చమత్కారం. మళ్ళా లోకాన్ని రక్షించడానికి సరస్వతీదేవి బ్రహ్మలోకం భూలోకంకి దిగింది అనుకుంటే మొదటి పాదం మంజీరధ్వని రామాయణమని, రెండవ పాదం కటకధ్వని భారతమని, పింగళి సువర్ణ చమత్కారం. భారతీయ ఐక్యభావ సంస్కృతి ప్రతిబింబించే నిలువుటద్దారుగా మనకు 2 స్పష్టమైన గ్రంథాలు కనిపిస్తాయి. ఒకటి కావ్యేతిహాసమైన రామాయణం, రెండవది శాస్త్రేతిహాసమైన భారతం. రామాయణ భారతాన్ని మనం పరిశీలిస్తే ఆ కవుడు సమస్త జాతికి బోధించిన చతుర్విధ ఉపాయాలు, పురుషార్థాలు, ఆశ్రమ ధర్మం. ఈ పురుషార్థాలు, ఆశ్రమ ధర్మాలు సక్రమంగా పాటిస్తే ప్రతి మనిషి అనంతత సుఖపడు, సమాజం సుఖపడే చెయ్యగలడని ఆనాటి పెద్దల భావం. రామాయణ భారత గ్రంథాలు ఆధారంగానే తర్వాత కాలం ఎన్నో కావ్య మరెన్నో ప్రక్రియా భేదాలు సాహిత్యం వికసించి సనాతన సాహిత్యం ప్రతిపాదించి భారతీయ సంప్రదాయాన్ని, భారతీయ జీవన విధానాన్ని అలాంటి అతి పెద్దగా వ్యత్యాసం కాదు. చతుర్విధ పురుషార్థాలు, చతురాశ్రమాలు, శాంతియుత జీవన సౌభాగ్యం కోసం మన మహర్షులు మన కోసం ఏర్పరిచిన చతురాశ్రమాలను ఏ దశలో ఏ పనులు ఏ విధంగా నిర్వర్తించాలో చక్కగా చెప్పడం. అలాగే పురుషార్థాలు ధర్మబద్ధాలై ఉండాలి. అవి పాటించిన జీవితం నియమబద్ధంగా మానసిక సంఘర్షణకు చోటు శక్తి, మానసిక శాంతితో జీవించగలుగుతాం. శక్తి, మానసిక దేశం ప్రశాంతంగా ఉంది. ఈ విధమైన భావైక్యత ఇతిహాసంలో మనం చూడవచ్చు. ఏ వ్యక్తి కానీ తన జీవన ప్రయాణం మరొక వ్యక్తి జీవితానికి ఆటంకం కానీ ఆపద కానీ కలిగించనకుండా మనుగడ జరపాలన్నదే భారతీయ జీవన విధి. ఇంకో రకంగా చెప్పాలంటే
ఐహిక ఆముష్మిక అంశాలను సమన్వయించుకొని ఆధ్యాత్మిక సౌందర్యాన్ని పెంపొందించుకొని రజస్తమో గుణాన్ని అణచిపెట్టుకొని సత్వగుణ ఆలోచనల్ని పెంపొందించుకొని జీవన ప్రయాణం చేయడమే భారతీయ జీవన విధానం. ఈ విధంగా భారతీయులంతా జీవన గమనాన్ని సాగించాలి. ఇతిహాసం ప్రబోధించాయి. ఇది ఇతిహాసాలు మనకు కనిపించే భావ లేక జాతీయ వాత్సాయనుడు చెప్పిన ఒక విషయం గమనించాలి. శతాయుర్వై పురుషో విభజ్య కాలమనోవ్యాస్బుద్ధం పరస్పరక్షా ననుఘాతుకం త్రివర్గం సేవే అని అన్నారు. అంటే మానవుడు తన జీవితకాలాన్ని ప్రత్యేకంగా విభజించుకొని ఒకదానితో ఒకటి విరుద్ధం కాని విధంగా నేర్చుకొని ధర్మార్థ కామాలు అనే పురుషార్థాలు సేవించాలని అతడి బాల్యంలో విద్యాగ్రహణార్థం అర్థాన్ని, యవ్వనంలో ధర్మబద్ధమైన కామాన్ని, వార్ధక్యంలో ధర్మ మోక్షం సేవించాలని వాత్సాయనుడి మాట. కనుక రామాయణ భారత ఇతిహాస ఈ విషయాలే కథల ద్వారా చతుర్విధ పురుషార్థాలు అయిన ఐతిహాసికులు మోక్షమే జీవిత లక్ష్యంగా ఉండాలని సమస్త జాతికి ఉద్బోధించి కామార్థాల కంటే ధర్మాన్ని అధిక ప్రాధాన్యత మానవుడి స్వవిధుల ఇతరుల పట్ల తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలు నిర్దేశించేది ధర్మార్థ కామాలకు ఘర్షణ జరిగి అర్థం సాధింపబడే కామానికంటే అర్థమే గొప్పదని, ధర్మం చేత అర్థం సాధింపబడుతుంది కనుక ధర్మమే గొప్పదని ఐతిహాసకులు అభిప్రాయం. నిజార్థం ఏమిటి? చతుర్విధ పురుషార్థాలు ధర్మం మోక్షం శ్రేష్టమై చతుర్విధ పురుషార్థాలతో పాటు చతుర్విధ ఆశ్రమ ధర్మాన్ని కూడా మన ఇతిహాసాలు చెప్పి అందులో మొదటిది బ్రహ్మచర్యం. అంటే వివిధ విద్యాభ్యాసం కాలం, ముఖ్యంగా బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మం దెబ్బ తినటం చేతనే సమాజంలో అనైక్యతాభావం ఎక్కువై రామాయణంలో గురువు వద్దకు శిష్యులు వెళ్ళి విద్య నేర్చుకోవడం మనం చూస్తాం. అయితే దశరథ తనయుల మధ్య రాజ్యం కోసం కలహాలు లేవు. బ్రహ్మచర్యాశ్రమంలో విద్యతో పాటు సామాజిక స్థితిగతి తెలుసుకుంటూ సంసారాన్ని కూడా వారు పెంపొందించారు. భారత కాలం నాటి బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మంలోనే కొంత మార్పు. గురువుల వద్ద శిష్యులు వెళ్ళి విద్య నేర్చుకోవటానికి బదులు గురువులను తమ దగ్గరకే పిలిపించుకొని విద్య నేర్చారు. అందుకే సంస్కారం కొంత మేరకు తగ్గి ఆ కారణంగా అన్నదమ్ముల బిడ్డల మధ్య రాజ్యపు అమ్ముడు రాజ్య పోరాటం మనకండి. దేశ పరిపాలకుల వల్ల భారతదేశానికి కొన్ని ప్రయోజనాలు కొన్ని నష్టాలు ఏర్పడ్డాయి. రాజకీయ నాయకులు చెప్తారు. విద్యా విషయంలో మాత్రం తీరని లోటేయారు. ముఖ్యంగా గురు శిష్య సంబంధం పూర్తిగా నశించిపోయి టీచర్ స్టూడెంట్ సంబంధం మిగిలిపోయి గట్టిగా సభాముఖంగా చెబితే బాగుండదేమో. కానీ ఇవాళ విద్యాధికులలో అనైక్యతాభావం ఎక్కువ. భారతదేశంలోని పల్లె కులాల వారీగా ఉన్న వారి మధ్య ఐక్యత కష్ట నష్టాల్లో ఒకళ్ళనొకరు ఆదుకుంటుంది. ఆ కులాల మధ్య చిచ్చుకు ప్రేరకుడు మాత్రం విద్యార్థులు. అంటే ప్రస్తుతం ఐక్యత జపాన్ చేస్తూ అనైక్యతాభావాన్ని
పెంచుకుంటున్న వాళ్ళు విద్యాధికులు, బాగా చదివి. దీనికి ప్రధాన కారణం బ్రహ్మచర్య. ఆశ్రమం దెబ్బతినదు. మన ఇతిహాసాలు చెప్పిన బ్రహ్మచర్యాశ్రమ ధర్మాన్ని పాటిస్తే అనేక అవకాశమే ఉంది. ఐక్యభావానికి లోటు. తర్వాత మనవారు చెప్పింది గృహస్థాశ్రమే అన్ని ఆశ్రమాలకు ఆధారమని మనవాళ్ళ అతిథిని పూజించడం అందులో సర్వదేవమయో అతిథి అని మనుస్మృతి. ఈ విషయాన్ని అనేకానేక కథల ద్వారా మన ఇతిహాసాలు అందించాయి. గృహస్థాశ్రమ ధర్మం నిర్వీర్యం కావడమే సమాజ అనైక్యతకు మూల కారణమిచ్చారు. మన కుటుంబాల్లో ఐక్యత లేదు. దానికి ముఖ్య కారణం మనం గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించకపో. బిడ్డడు పుట్టకముందే ఎల్కేజీ అని యూకేజీ అని హాస్టల్లో పడి మనం వాడి తాత చెప్పినట్టు వాడికి పుస్తకాల చదువే కాదు, ఆప్యాయానురాగాలు, ప్రేమ పాశం, ఏ కోశాన అలవ, తల్లి తండ్రి తాత అవ్వ బంధాలేమీ వాడికి. అందుకే వాడు పెరిగి పెద్దవాడి తల్లిదండ్రులను ఓల్డేజ్ హోములలో చేసి టాటా చెప్పి వెళ్ళిపోరు. కన్నవాళ్లతోనే ప్రేమ పాశాన్ని పెట్టుకోలేని వాడు కూడబుట్టిన వాడు ఏం సంబంధం పెట్టుకుంటాడు? కూడబుట్టిన వాడితో సంబంధం పెట్టుకోలేని వాడు సమాజంతో ఎంతవరకు బంధాన్ని పెంచుకోరు. అందుకే ఐక్యత లోపం స్పష్టంగా మన ప్రాచీన విద్యాభ్యాసాన్ని ఒక వయస్సు ఏర్పాటు చేసి అది కాదని మనం గృహస్థాశ్రమానికి భిన్నంగా నడవడికను మార్చుకోవడం వల్ల అనైక్యతే మిగిలిపోతుంది. మూడవది వానప్రస్థం. అది నేటి వృద్ధాశ్రమం. వానప్రస్థాశ్రమం సక్రమంగా ఉంటే వానప్రస్థాశ్రమంలో ఉండేవాడు గృహస్థులు మార్గనిర్దేశకులు. మనవాళ్ళు చెప్పిన చివరి ఆశ్రమం సన్యాసాశ్రమం. ఇది మోక్ష ప్రాప్తికై ఉద్దేశింప. ఈ విధంగా మన ఇతిహాసాలు ఒక చక్కని మానవ జీవిత విధానాన్ని నిర్దేశి ఆ విధంగా జీవించమని ఉపదేశం. ఈ మార్గంలో మనం ప్రయాణించినంత వరకు భావ ఐక్యతకు లోటు. ఎప్పుడు భావ ఐక్యత ఉంటుంది అప్పుడు జాతీయ ఐక్యత తప్పకుండా ఉంటుంది. రెండు ఇతిహాసాలు వ్యక్తులంతా చాలా వరకు ఈ ఆశ్రమ ధర్మాన్ని పాటించిన పాశ్చాత్యులు మనవాళ్ళ ఆత్మతత్వంలో భేదాభిప్రాయాలు. మన ఐతిహాసం ఆత్మ అగ్ర పీఠం వేసి పాశ్చాత్యులు బుద్ధిని గద్దెనెక్కి గీతలో దేహం కంటే ఇంద్రియాల కంటే మనస్సు కంటే బుద్ధి కంటే ఆత్మ శ్రేష్టమని ఆత్మకు నాశనం లేదు. ఐతిహాసికుల ఆత్మ సత్, దేహం అసత్. ఈ సిద్ధాంతంపైనే మన ఇతిహాసాలు నిర్మించవు. ఎప్పుడు మానవుడు ఈ సిద్ధాంతాన్ని బద్ధుడవుతాడు అప్పుడు స్వార్థం నశిస్తుంది. తద్వారా ప్రాణులంతా ఒక్కటేననే భావన. ఇదే మన ఐతిహాసికులు ప్రతిపాదించి సమైక్యతా. మన వాళ్ళు ప్రతిపాదించిన సాంఘిక సంప్రదాయాలు షోడశ సంస్కారాలు ప్రధానం. ప్రతి గృహస్థు ఈ సంస్కారాలు విధిగా పాటించాలని మన ఐతిహాసికులు ఉపదేశించారు. జననం మొదలు మరణం వరకు అవి పరివ్యాప్తమై ఉన్నాయి. రేపు రామాయణంలో ఐతిహాసికత అనే దాన్ని రేపు తెలుసు.